మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికాలో కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నెల నెల రేటు పెరిగిపోయి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్ గణాంకాల ప్రకారం ఫిబ్రవరిలో డజను కోడిగుడ్ల ధర 5.90 బిలియన్లు ఉంది. భారత కరెన్సీలో 508 రూపాయలు ఉండగా మార్చిలో 536కి చేరాయి. అయితే అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని తాకడం వెనుక బర్డ్ ఫ్లూ ఒక కారణం అంటున్నారు. బర్డ్ ఫ్లూని అరికట్టేందుకు అమెరికా గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించింది. ఈ ప్రభావం రీటైల్ మార్కెట్లో గుడ్ల ధరలపైన పడింది. కొండెక్కిన కోడిగుడ్ల ధరలతో అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళన పైన కొన్ని వారాలుగా తన పాలనలో గుడ్లు ధరల్ని తగ్గించమంటూ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోల్సేల్ గుడ్ల ధరలు 59% నుంచి చివరికి 79% తగ్గాయని చెప్పారు. ఇదే విషయంపైన వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ సైతం ప్రస్తావించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీని బలోపేతం చేసినట్లు, కొత్త నిబంధనలను సడలించి కోడిగుడ్ల సరఫరా పెంచేలాగా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ పైన మేం తీసుకున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి అని పేర్కొన్నారు. ఇక అమెరికాలో అమాంతం పెరిగిపోతున్న గుడ్ల ధరలపైన ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఆహార ఆర్థిక నిపుణుడు డేవిడ్ మాట్లాడుతూ, హోల్సేల్ ధరలు తగ్గినా ఆ ప్రభావం రీటైల్ ధరలపైన పడేందుకు కొన్ని వారాల సమయం పడుతుందని చెప్పారు. పౌల్ట్రీ ఫారాల్లో బర్డ్ ఫ్లూ తగ్గడం, సరఫరా పెరగడం వల్ల హోల్సేల్ ధరలు తగ్గినా రీటైల్ ధరలు ఎంత తగ్గుతాయో అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు. దీంతో గుడ్లు కొనాలంటేనే అమెరికన్లు గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి వచ్చింది.